ఆంధ్ర స్టైల్ గోరుచిక్కుడు కర్రీ. మేమైతే చౌడేకాయలు లేదా మొటిక్కాయలు అంటామండి. వీటిని ఫ్రై చేశామంటే చపాతీలకి, రైస్‌లోకి చాలా బాగుంటుంది. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇందుకోసం గోరుచిక్కులని 2 ఇంచులు ఉండేలాగా కట్ చేసేసి శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్‌లోకి వేసుకోవాలి. ఇందులోకి నీళ్లు వేయకూడదు. వేయకోకుండా మూత పెట్టేసేసి 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. చూడండి, నీళ్లు వేయకున్నా సరే మనకి ఏమాత్రం అడుగంటదు. అంతేకాకుండా ఇవి బాగా సాఫ్ట్‌గా ఉడికిపోతాయి. ఇలా ఉడికించుకున్న వీటిని పక్కన పెట్టేసుకొని, స్టవ్ మీద పెనం పెట్టుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని, పోపు దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని, రంగు మారేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకొని, ఒకసారి వేయించుకొని, తర్వాత ఉడికించి పెట్టుకున్న ఈ గోరుచిక్కులను కూడా వేసేసుకొని, 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి వేరుశనగ విత్తనాల పొడిని వేసుకోవాలి. ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇంతకు ముందు వీడియోలో చేశాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారైతే ట్రై చేయండి. ఈ పొడిని వేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసి కొత్తిమీరని చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.